హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో కిడ్డీస్. ఈరోజు తెలగపిండి, మునగాకు, ఎండు రొయ్యలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఒక ప్యాన్ తీసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఎండు రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకుని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉన్నాము. చూస్తున్న విధంగా ఈ ఎండు రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఎండు రొయ్యలు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. మునగాకుని ఎండు రొయ్యల్లో వేసుకుని ఒక 50% ఎండు రొయ్యలు ఫ్రై అయిన తర్వాత ఈ మునగాకుని వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. చూస్తున్న విధంగా ఈ మునగాకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యలు, మునగాకు రెండు మిక్స్ అయ్యేటట్టు ఒకే విధంగా ఫ్రై చేస్తూ కలుపుకుంటూ చూస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ మునగాకుని, ఎండు రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను తక్కువ ఆయిల్తోనే ఇవి ఫ్రై చేశాను. మీరు ఆయిల్ ఇంకా ఎక్కువగా తింటే ఒక 2 స్పూన్స్ కానీ వేసుకోవచ్చు. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము. బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదండి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. చూస్తున్న విధంగా ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు చూసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని హీట్ అయిన ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పుని వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూడు లేదా 4 ఎండుమిర్చిని తీసుకుని ఈ పోపు దినుసుల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుకుంటూ ఉండాలి. ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్న విధంగా అలా వేపుకుంటూ ఉండాలి.
అదేవిధంగా ఒక బౌల్ని తీసుకోవాలి. ఒక బౌల్లో తెలగపిండిని వేసుకోవాలి. మనం ఏ బౌల్తో అయితే తెలగపిండిని తీసుకుంటామో అదే బౌల్తో ఒక హాఫ్ వాటర్ని తీసుకోవాలి. ఈ తెలగపిండి, మునగాకు, ఎండు రొయ్యల్లోకి ఈ తెలగపిండిలో కొద్దిగా పసుపుని వేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఈలోపు ఈ పోపు దినుసులు ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై అయిపోయిన పోపుల దినుసుల్లోకి వాటర్ని తీసుకోవాలి. మీరు ఏ బౌల్తో అయితే తెలగపిండిని తీసుకుంటున్నారో దానితోనే మీరు మెజర్మెంట్ తీసుకుంటే మీకు బాగుంటుంది. నేను 2 కప్స్ తెలగపిండిని తీసుకుంటున్నాను. 1 కప్ వాటర్ని తీసుకుంటున్నాను. చూస్తున్న విధంగా పోపు దినుసుల్లో వాటర్ వేసిన తర్వాత కొద్దిగా హీట్ అవుతూ ఉండాలి. కొద్దిగా మరుగుతూ ఉండాలి. మరిగేంత వరకు వెయిట్ చేయాలి. మరిగే విధంగా మనం చూసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటూ మరగనివ్వాలి. పోపు దినుసులు అన్నీ మిక్స్ అయ్యి ఆ వాటర్లోకి ఆ ఫ్లేవర్ అంతా వచ్చే విధంగా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీకు సాల్ట్ ఎంతైతే పడుతుందో అంత వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఎండు రొయ్యలు, మునగాకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ వాటర్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మునగాకు, ఎండు రొయ్యలు ఈ వాటర్లో వేసుకుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మరుగుతూ ఉండాలి. ఇలా పొగలు వచ్చేంత వరకు మరగనివ్వాలి. అలా బబుల్లా వస్తే
మీకు ఆ రొయ్యలు ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లోకి పట్టేస్తుంది. ఆ పోపు దినుసులు, ఆ రొయ్యలు, మునగాకుకున్న ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లోకి దిగుతుంది. సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు తెల్లగపిండిని వేసుకోవాలి. తెల్లగపిండి వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి, లేదు అంటే ఉండల కింద కట్టేస్తుంది. వెంటనే కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదు అంటే ఉండల కింద ఉండిపోతుంది. వెంటనే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. పోపు దినుసులు, మునగాకు, ఎండి రొయ్యలు అన్నీ కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూనే ఉండాలి. దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి, లేదు అంటే ఉండల కింద కట్టేస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. తెల్లగపిండి, మునగాకు, ఎండి రొయ్యలు ఎంతో టేస్టీ అయిన కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఈ మునగాకు, ఎండి రొయ్యలు, తెల్లగపిండి ఈ కర్రీ అయ్యేలోపు చిన్న హెల్ప్ చేస్తారు కదూ. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఆర్డర్ కాదండి, రిక్వెస్ట్. మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రావాలని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. చూశారు కదా, పొడి పొడిలాడుతుంది. ఈ విధంగా పొడి పొడిలా ఆడే విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూశారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. తెల్లగపిండి, మునగాకు, ఎండి రొయ్యలు చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా వస్తే సరిపోతుంది. మీకు నా రెసిపీ కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ విధంగా తెల్లగపిండి, మునగాకు, ఎండి రొయ్యలు ఎంతో టేస్టీగా ఉండి